ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కీలక భేటీ నిర్వహించారు. ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలతో సమావేశమయ్యారు. ఈ నెల 27న వరంగల్లో జరగనున్న బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవంపై చర్చించారు. బహిరంగ సభ ఏర్పాట్లపై వరంగల్ నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కీలక భేటీకి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, ఈ నెల 27న బీఆర్ఎస్ పార్టీ 25వ ఆవిర్భావ సభను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇందులో భాగంగానే జిల్లాల వారీగా నేతలతో సమావేశాలు నిర్వహిస్తారు. ఒకవైపు కేసీఆర్, మరొక వైపు కేటీఆర్, హరీష్ రావులు సైతం ఈ సభ మీద పూర్తి స్థాయిలో దృష్టి సారించారు. వాస్తవానికి అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ జరపబోతున్న మొదటి బహిరంగ సభ నేపథ్యంలో ఈ సభను అత్యంత ప్రతిష్టాత్మకంగా కేసీఆర్ తీసుకున్నారు. దాదాపుగా 16 నెలలుగా కేసీఆర్ ఫామ్ హౌస్ కి పరిమితం అవుతూ వస్తున్నారు. అయితే ఈ సభ ద్వారా కేసీఆర్ పూర్తి స్థాయిలో ప్రజల్లోకి రావాలని చెప్పి భావిస్తారు. ఇందులో భాగంగానే ఈ సభను వరంగల్ కి దగ్గరలో ఉన్న ఎలకతుర్తిలో ఈ సభను నిర్వహించబోతున్నారు. దాదాపుగా 10 లక్షలు వస్తారని చెప్పి బీఆర్ఎస్ పార్టీ అంచనా వేస్తుంది. అందుకు తగినట్లుగా సన్నాహకాలు చేస్తుంది. ఒకవైపు కేటీఆర్ ఇప్పటికే జిల్లాల వ్యాప్తంగా ఈ సభ కోసం సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా మరొక కీలక నాయకుడిగా ఉన్న హరీష్ రావు సైతం ఈ సభ ఏర్పాట్లను దగ్గరుండి అన్ని కూడా పర్యవేక్షిస్తారు. ఇంకోవైపు కవిత సైతం రాష్ట్ర జిల్లాల పర్యటన చేస్తారు. వాస్తవానికి ఈ రోజు ఉమ్మడి వరంగల్ జిల్లా నాయకులకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి కనీసం 5,000కు తగ్గకుండా కార్యకర్తలను తరలించాలనేది బీఆర్ఎస్ పార్టీ ఆలోచనగా ఉంది. ఇందులో భాగంగానే ఈ రోజు వరంగల్ జిల్లా నాయకులతో కేసీఆర్ సమావేశమయ్యారు. మొదటిగా తర్వాత ఉమ్మడి 10 జిల్లాలు, తెలంగాణలోని ఉమ్మడి 10 జిల్లాలతో నాయకులతో కూడా కేసీఆర్ వరుస సమావేశాలు నిర్వహించబోతారు. మరొక 20 రోజులకు పైగా మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో ఈ సభ ద్వారా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలతో పాటుగా ఈ 16 నెలల్లో కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను కేసీఆర్ ఎండగట్టబోతారు. ఈ సభను బీఆర్ఎస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇంకొక వైపు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కమిటీలు సైతం అంటే ఈ సభ ద్వారా పూర్తి స్థాయిలో ప్రజల్లోకి రావాలని, వాస్తవానికి 16 నెలలుగా బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత కొంత స్తబ్దతగా ఉంది. కేటీఆర్, హరీష్ మాత్రమే ప్రజల్లోకి తిరుగుతున్నారు. ఈ సభ ద్వారా కేసీఆర్ సైతం ప్రజల్లోకి రావాలని చెప్పి భావిస్తున్నారు. ఈ సభను పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవడం ద్వారా కాంగ్రెస్ పార్టీని ఎండగట్టాలనేది కేసీఆర్ ఆలోచనగా ఉంది. ఇందులో భాగంగానే కేసీఆర్ ఈ రోజు ఉమ్మడి వరంగల్ జిల్లా నాయకులకు దిశానిర్దేశం చేశారు. అదేవిధంగా రేపటి నుంచి కూడా వరుసగా ఇతర జిల్లాలకు సంబంధించి ఉమ్మడి కరీంనగర్ కావచ్చు, ఉమ్మడి నల్గొండ కావచ్చు, ఖమ్మం కావచ్చు, ఇతర ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా కూడా కేసీఆర్ సమావేశాలు నిర్వహించబోతున్నారు. ఓకే, థ్యాంక్ యూ నరేష్.